హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను కార్బొరేటర్ అంటే ఏమిటి, అది ఏ విధంగా వర్క్ చేస్తుందో పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. కీప్ వాచింగ్. బైక్ ఇంజిన్ సిలిండర్లో కంబషన్ ప్రాసెస్ జరిగి హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వి దానిని ఇంజిన్ మెకానికల్ ఎనర్జీలాగా కన్వర్ట్ చేసి మన వెహికల్ అనేది మూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ కంబషన్ ప్రాసెస్ జరగాలంటే ఆక్సిజన్ ప్లస్ ఫ్యూయల్ మిక్స్చర్ అవసరం. ఈ ఎయిర్ ఫ్యూయల్ మిక్స్చర్ని మన ఇంజిన్కి ప్రాపర్ రేషియోలో పంపించేదే కార్బొరేటర్. కార్బొరేటర్ ఇంజిన్ యొక్క వర్కింగ్ కండిషన్స్, స్పీడ్, లోడ్ ఆధారంగా ఎయిర్ ఫ్యూయల్ మిక్స్చర్ రేషియోలోని మార్పులు చేస్తూ మన బైక్ ఇంజిన్ అన్నది కంటిన్యూగా రన్ అవ్వడానికి సహాయపడుతుంది. సాధారణంగా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ యొక్క కంబషన్ రేషియో 14.7:1. అంటే 1 గ్రామ్ పెట్రోల్ని పూర్తిగా మండించాలంటే 14.7 గ్రామ్స్ ఆక్సిజన్ అవసరం. అసలు కార్బొరేటర్లో ఏమేమి ఉంటాయి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. కార్బొరేటర్కి ఫ్లోట్ ఛాంబర్ ఉంటుంది. ఇది కార్బొరేటర్కి ఫ్యూయల్ని సప్లై చేస్తుంది. ఫ్లోట్ ఛాంబర్కి ఒక వాల్వ్ ఉంటుంది. ఇది మన బైక్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్కి పైప్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఫ్లోట్ ఛాంబర్లో ఫ్లోట్ ఉంటుంది. ఫ్లోట్ ఛాంబర్లోనికి గ్రావిటీ ద్వారా ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఫ్యూయల్ అన్నది ఫ్లోట్ ఛాంబర్లోనికి వస్తుంది. ఎప్పుడైతే ఫ్యూయల్ ఛాంబర్లోనికి వచ్చిందో అప్పుడు ఫ్లోట్ అన్నది రైజ్ అవుతూ ఉంటుంది. ఫ్లోట్ ఛాంబర్లోని ఫ్యూయల్ లెవెల్ ఫిల్ అయ్యాక ఫ్లోట్కి ఉన్న నీడిల్ ద్వారా ఫ్యూయల్ ట్యాంక్ నుంచి వచ్చే సప్లైని ఆఫ్ చేస్తుంది. అంటే మన ఫ్యూయల్ ట్యాంక్ నుంచి వచ్చే ఫ్యూయల్ అన్నది రాకుండా చేస్తుంది. మరలా ఫ్లోట్ ఛాంబర్లోని ఫ్యూయల్ లెవెల్ అన్నది కిందకి వచ్చినట్లయితే ఫ్లోట్ కిందకి వస్తుంది. అప్పుడు నీడిల్ ఓపెన్ అవ్వి ఫ్యూయల్ మరలా ఫిల్ అవుతుంది. ఈ విధంగా ఫ్లోట్ ఛాంబర్ కార్బొరేటర్కి ఫ్యూయల్ని కాన్స్టెంట్గా పంపిస్తుంది. ఈ ఫ్లోట్ ఛాంబర్కి చిన్న వెంట్ అనేది ఉంటుంది, అంటే చిన్న రంధ్రం అనేది ఉంటుంది. దీని ద్వారా అట్మాస్ఫియర్లో ఉన్న ప్రెజర్ దీనిలో ఉన్న ఫ్యూయల్పై యాక్ట్ చేస్తుంది. ఫ్లోట్ ఛాంబర్కి 2 నీడిల్ వాల్వ్స్ ఉంటాయి. ఇవి ఎయిర్తో మిక్స్ అవ్వే ఫ్యూయల్ని సప్లై చేస్తుంటాయి. దానిలో ఒక దాని పేరు మెయిన్ జెట్ అంటారు, అలాగే రెండవ దాని పేరు ఐడిల్ జెట్ అంటారు. సో దీని ద్వారా ఫ్యూయల్ అన్నది ఎయిర్లో మిక్స్ అవుతుంది. మెయిన్ జెట్కి పైన పిస్టన్ ఉంటుంది. ఈ పిస్టన్కి నీడిల్ ఉంటుంది. ఈ నీడిల్ మెయిన్ ఫ్యూయల్ జెట్ హోల్లోని ఇన్సర్ట్ అయ్యి ఉంటుంది. ఈ పిస్టన్ మూమెంట్ అన్నది థ్రాటిల్ మీద ఆధారపడి ఉంటుంది. పిస్టన్ యొక్క హైట్ని స్క్రూ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి కార్బొరేటర్ అవుట్ సైడ్ స్క్రూస్ అన్నవి ఉంటాయి. కార్బొరేటర్లో ట్యూబ్ అన్నది ఉంటుంది. దాని మొదటి భాగంలో అంటే ఎయిర్ ఎంటర్ అయ్యే భాగంలో చోక్ వాల్వ్ ఉంటుంది. దీనినే మనం ఇన్లెట్ వాల్వ్ అంటాం. కార్బొరేటర్ ట్యూబ్ మధ్యలో క్రాస్ సెక్షన్ తగ్గుతూ వస్తుంది. దీనిని మనం వెంచూరీ అంటాం. చివరి భాగంలో ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ మిక్స్చర్ని నేరుగా ఇంజన్ ఇన్లెట్ వాల్వ్ పోర్ట్లోకి వెళ్తుంది. దీనిని అవుట్లెట్ అంటాం. అవుట్లెట్ కొంచెం ముందు భాగంలో థ్రాటిల్ వాల్వ్ ఉంటుంది. దీనిని బటర్ఫ్లై వాల్వ్ కూడా అంటారు. కార్బొరేటర్ యొక్క కాంపోనెంట్స్ గురించి విన్నాం. ఇప్పుడు కార్బొరేటర్ అన్నది ఏ విధంగా వర్క్ చేస్తుందో చూద్దాం. కార్బొరేటర్ అన్నది బెర్నాలిస్ ప్రిన్సిపల్పై ఆధారపడి పనిచేస్తుంది. అంటే ప్రెజర్ డిఫరెన్స్పై ఆధారపడి పనిచేస్తుందన్నమాట. ఇంజన్ సక్షన్ స్ట్రోక్ మొదలైనప్పుడు పిస్టన్ టాప్ నుంచి బాటంకి వచ్చే క్రమంలో ఒక వ్యాక్యూమ్ని క్రియేట్ చేస్తుంది. అంటే పవర్ స్ట్రోక్ కోసం ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ మిక్స్చర్ని లాగుతుందన్నమాట. ఈ క్రమంలో అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ కార్బొరేటర్లోనికి ఎయిర్ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ అయిన ఎయిర్ ఇన్లెట్ పోర్ట్ ద్వారా ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన ఎయిర్ యొక్క ప్రెజర్ అన్నది ఎక్కువగా, అదేవిధంగా వెలాసిటీ అన్నది తక్కువగా ఉంటుంది. ట్యూబ్ మధ్యలో వెంచూరీ ఉంటుందని మనం ఇందాక కాంపోనెంట్స్లో తెలుసుకున్నాం. ఈ వెంచూరీ పని ఏంటంటే వచ్చిన యొక్క ఎయిర్ దాని యొక్క ప్రెజర్ అన్నది తగ్గించి వెలాసిటీ అన్నది పెంచుతుంది. ఈ విధంగా వెంచూరీలోనికి ఎంటర్ అయిన ఎయిర్ దాని యొక్క వెలాసిటీ పెరిగి, అంటే ఫ్లోయింగ్ స్పీడ్ పెరిగి దాని యొక్క ప్రెజర్ తగ్గుతుంది. వెంచూరీ కింద ఫ్లోట్ ఛాంబర్ ఉంటుంది. ఫ్లోట్ ఛాంబర్కి ఉన్న వెంట్ ద్వారా ఫ్యూయల్ మీద అట్మాస్ఫియర్ ప్రెజర్ అన్నది యాక్ట్ చేస్తుంది. ఇది మనం ఇదివరకే తెలుసుకున్నాం. ఇలా ప్రెజర్ డిఫరెన్స్ వలన ఫ్లోట్ ఛాంబర్లో ఉన్న ఫ్యూయల్ మెయిన్ ఫ్యూయల్ జెట్ ద్వారా ఫ్యూయల్ ఎయిర్ స్ట్రీమ్లోకి సక్ చేయబడుతుంది. అంటే ఉదాహరణకి మనం కొబ్బరి బండం తాగినప్పుడు దానిలో స్ట్రా పెట్టి వాటర్ని లాగినట్టు.
ఇలా జెట్ వాల్వ్స్కు ఉండే బ్లేడర్స్ ద్వారా ఫ్యూయల్ని చిన్న చిన్న డ్రాప్లెట్స్గా మార్చి ఒక స్ప్రేలాగా ఫ్యూయల్ హై స్పీడ్ ఎయిర్ స్ట్రీమ్లోకి వెళ్ళి కలుస్తుంది. ఇలా ఎయిర్తో మిక్స్ అయిన ఫ్యూయల్ థ్రాటిల్ వాల్వ్ గుండా ఇన్లెట్ వాల్వ్లోనికి వెళ్ళి కంబషన్ అన్నది జరగడం స్టార్ట్ అవుతుంది. దీని ద్వారా పవర్ ప్రొడ్యూస్ అవి మన వెహికల్ అన్నది మూవ్ అవుతుంది. ఈ విధంగా కార్బొరేటర్ అన్నది ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ మిక్స్చర్ అన్నది మన కంబషన్ ఛాంబర్కి పంపిస్తూ ఉంటుంది. కార్బొరేటర్లో ముఖ్యంగా 2 వాల్వ్స్ ఉంటాయి. ఒకటి చోక్ వాల్వ్, రెండవది థ్రాటిల్ వాల్వ్. చోక్ వాల్వ్ కార్బొరేటర్ యొక్క ఇన్లెట్ వాల్వ్ దగ్గర ఉంటుంది. దీని ద్వారా ఇన్లెట్లోనికి వచ్చే ఎయిర్ ఫ్లోని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంజన్కి వెళ్ళే ఎయిర్ రేషియో దీని ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మనకు రిచ్ ఫ్యూయల్ మిక్స్చర్కి ఉపయోగపడుతుంది. వివరంగా చెప్పాలంటే పెట్రోల్తో మిక్స్ అయ్యే ఎయిర్ యొక్క పర్సంటేజ్ని తగ్గించి పెట్రోల్ యొక్క పర్సంటేజ్ని పెంచడం. ఇది మనకు ఇంజిన్ కోల్డ్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే కోల్డ్ కండిషన్స్లో మన బైక్ అన్నది స్టార్ట్ కాదో అప్పుడు చోక్ యూజ్ చేయడం వల్ల కంబషన్కి అవసరమైనంత ఎక్కువ ఫ్యూయల్ అన్నది ఇంజిన్కి పంపిస్తుంది. దీని ద్వారా ఇంజిన్ అన్నది త్వరగా స్టార్ట్ అవుతుంది. ఈ చోక్ వాల్వ్ని ఆపరేట్ చేయడానికి కొన్ని బైక్స్లో కేబుల్ మెకానిజం కానీ లేదంటే చోక్ లివర్ మెకానిజం కానీ కార్బొరేటర్ దగ్గరే అమరుస్తారు. ఒకసారి కోల్డ్ కండిషన్స్లో బైక్ అన్నది చోక్ ద్వారా స్టార్ట్ చేసినట్లయితే బైక్ ఇంజిన్ అన్నది వార్మ్ అయ్యాక మరలా ఆ చోక్ అనేది ఓపెన్ చేయాలి. లేదంటే దీని ద్వారా మన ఫ్యూయల్ ఎకానమీ అన్నది తక్కువ వస్తుంది. ఎందుకంటే చోక్ యూజ్ చేయడం వల్ల ఫ్యూయల్ అన్నది ఎక్కువ కన్జప్షన్ అవుతుంది. థ్రాటిల్ వాల్వ్, ఈ థ్రాటిల్ వాల్వ్ అన్నది కార్బొరేటర్ యొక్క అవుట్లెట్ దగ్గర ఉంటుంది. ఈ థ్రాటిల్ వాల్వ్ని బటర్ఫ్లై వాల్వ్ అని కూడా అంటారు. ఎప్పుడైతే థ్రాటిల్ వాల్వ్ ఎక్కువగా ఓపెన్ అవుతుందో అప్పుడు ఎక్కువ ఫ్రెష్ ఎయిర్ అన్నది ఎంటర్ అవుతుంది. ఈ ఎక్కువ ఎయిర్ వలన ఎక్కువ ఫ్యూయల్ అన్నది ఫ్లోట్ ఛాంబర్ నుంచి లాగివేయబడుతుంది. థ్రాటిల్ వాల్వ్ ఓపెనింగ్ని బట్టి ఎయిర్ ఫ్యూయల్ మిక్స్చర్ అన్నది సిలిండర్లోనికి వెళుతుంది. థ్రాటిల్ వాల్వ్ పొజిషన్ ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ని నిర్ణయిస్తుంది. ఈ థ్రాటిల్ వాల్వ్ మన బైక్ లేదా కార్కి కేబుల్ ద్వారా యాక్సిలరేటర్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఎప్పుడైతే మనం యాక్సిలరేటర్ని ఇస్తామో అప్పుడు థ్రాటిల్ వాల్వ్ రొటేట్ అవ్వి పిస్టన్ పొజిషన్ అన్నది పైకి వెళ్ళి ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ అన్నది మిక్స్ అవ్వి కంబషన్ ఛాంబర్లోనికి వెళ్తుంది. మన ఇంజిన్ యొక్క కంబషన్ పవర్ తగ్గించాలన్నా పెంచాలన్నా ఈ థ్రాటిల్ వాల్వ్ మీద ఆధారపడి ఉంటుంది. థ్రాటిల్ వాల్వ్ పొజిషన్ బట్టే థ్రాటిల్ వాల్వ్ పిస్టన్ మరియు మెయిన్ ఫ్యూయల్ జెట్లో ఉన్న నీడిల్ పొజిషన్ అన్నది ఆధారపడి ఉంటుంది. ఇంజిన్ యొక్క ఆర్పిఎంని అలాగే పిస్టన్ యొక్క హైట్ని పెంచుకోవడానికి దీనికి అడ్జస్ట్మెంట్ స్క్రూ అన్నది ఉంటుంది. దీని ద్వారా మనం ఎయిర్ ఫ్యూయల్ మిక్స్చర్ రేషియో అన్నది మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కార్బొరేటర్ వివిధ భాగాలను ఉపయోగించుకొని మన ఇంజన్కి ఎయిర్ ఫ్యూయల్ మిక్స్చర్ అన్నది పంపిస్తూ ఉంటుంది. మరి ఏ విధమైన థ్రాటిల్ మూమెంట్ ఇవ్వకపోయినా ఇంజిన్ కంటిన్యూగా ఎలా రన్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. దీనికి కార్బొరేటర్కి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇది ఇంజిన్ ఐడిల్ కండిషన్లో ఉన్నప్పుడు వర్క్ చేస్తూ ఉంటుంది. దీనినే ఐడిల్ సిస్టమ్ అంటారు. కార్బొరేటర్కి ఒక బైపాస్ సర్క్యూట్ ఉంటుంది. దీనినే ఐడిల్ సర్క్యూట్ అంటారు. ఇది ఇంజిన్ అన్నది ఐడిల్ పొజిషన్ అంటే ఏ విధమైన థ్రాటిల్ మూమెంట్ లేకపోయినా ఇంజిన్ అన్నది షట్ డౌన్ అవ్వకుండా ఈ ఐడిల్ సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ సర్క్యూట్ కనుక లేకపోతే ఇంజిన్ అన్నది ఐడిల్ కండిషన్స్లో షట్ డౌన్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే థ్రాటిల్ వాల్వ్ క్లోజ్లో ఉంటుందో వెంచీరులో నుంచి వెళ్ళే ఎయిర్ అనేది తక్కువగా ఉండి మెయిన్ ఫ్యూయల్ జెట్లో ఉన్న ఫ్యూయల్ని సక్ చేసుకోలేకపోతుంది. ఈ రీజన్ వల్లనే కార్బొరేటర్కి ఎడిషనల్ ఎయిర్ సర్క్యూట్ అనేది ఉంటుంది. ఇది ఐడిల్ కండిషన్స్లో ఇంజిన్ అనేది నార్మల్గా ఆపరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ సర్క్యూట్ ఒక జెట్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీనినే ఐడిల్ జెట్ అంటారు. ఇది ఫ్యూయల్ని ఎయిర్ స్ట్రీమ్లో కలుపుతుంది. సర్క్యూట్ యొక్క అవుట్లెట్ థ్రాటిల్ వాల్వ్ కంటే ముందే ఉంటుంది. థ్రాటిల్ వాల్వ్ క్లోజ్ అవడం వలన కార్బొరేటర్ అవుట్లెట్ దగ్గర ఎయిర్ యొక్క ప్రెజర్ అన్నది లోగా ఉంటుంది. ఈ సర్క్యూట్ యొక్క అవుట్లెట్ హోల్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి దీని యొక్క ఎయిర్ ఎంట్రన్స్ హోల్ దగ్గర ఎయిర్ అనేది హై ప్రెజర్ ఉంటుంది. ఈ ప్రెజర్ డిఫరెన్స్ వలన ఎయిర్ అనేది హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్లోకి ఫ్లో అవుతుంది. ఈ క్రమంలో ఐడిల్ జెట్లో ఉన్న ఫ్యూయల్ని లాక్కొని సర్క్యూట్ ద్వారా వెళ్ళి కంబషన్ ఛాంబర్లోనికి చేరుతుంది. కార్బొరేటర్కి ఎయిర్ అడ్జస్ట్మెంట్ స్క్రూ అనేది ఉంటుంది. దీని ద్వారా సర్క్యూట్లో నుంచి వెళ్ళే ఎయిర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఐడియల్ కండిషన్స్లో కంటిన్యూగా ఇంజిన్ అన్నది ఆగిపోతుందో అప్పుడు ఈ స్క్రూని అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా ఇంజిన్ అనేది ఐడియల్ కండిషన్స్లో
షట్ డౌన్ అవ్వదు. ఎప్పుడైతే మరలా థ్రాటిల్ వాల్వ్ని టర్న్ చేశామో అప్పుడు వెంచీరులో ఎయిర్ యొక్క వెలాసిటీ పెరిగి మెయిన్ ఫ్యూయల్ జెట్లో నుంచి ఫ్యూయల్ వచ్చి ఐడియల్ జెట్ యొక్క వర్కింగ్ అనేది తగ్గుతుంది. ఈ విధంగా కార్బొరేటర్ ఐడియల్ సిస్టమ్ ఎయిర్ సర్క్యూట్ ద్వారా ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ మిక్స్చర్ని కంబషన్ ఛాంబర్లోనికి పంపుతుంది. కార్బొరేటర్ యొక్క వర్కింగ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు కార్బొరేటర్ యొక్క అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. కార్బొరేటర్ యొక్క అడ్వాంటేజెస్. కార్బొరేటర్ యొక్క ధర అన్నది ఇప్పుడు వస్తున్న ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్స్తో గనక పోల్చుకున్నట్లయితే తక్కువ. కార్బొరేటర్ సర్వీస్ అన్నది సాధారణ మెకానిక్స్ మరియు దాని యొక్క అడ్జస్ట్మెంట్ గనక మీకు తెలిసినట్లయితే మీరు కూడా చేసుకోవచ్చు. కార్బొరేటర్ యొక్క రిపేర్ మరియు దాని యొక్క స్పేర్ పార్ట్స్ ప్రైజెస్ అన్నవి ఫ్యూయల్ ఇంజెక్టర్ సిస్టమ్స్తో కనుక పోల్చుకున్నట్లయితే తక్కువగా ఉంటుంది. కార్బొరేటర్ యొక్క డిసడ్వాంటేజెస్. కార్బొరేటర్ యొక్క ఫ్యూయల్ ఎకానమీ అన్నది ఫ్యూయల్ ఇంజెక్టర్స్తో పోల్చుకున్నట్లయితే గనక తక్కువ వస్తుంది. అదేవిధంగా కార్బొరేటర్ ఫ్యూయల్ ఇంజెక్టర్ సిస్టమ్స్తో కనుక పోల్చుకున్నట్లయితే ఫ్యూయల్ అన్నది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. కార్బొరేటర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అదేవిధంగా టెంపరేచర్లపై ఆధారపడి పనిచేస్తుంది. దీని ద్వారా ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ మిక్స్చర్స్లో కార్బొరేటర్ ఫ్యూయల్ యొక్క వేస్టేజ్ని కరెక్ట్గా కంట్రోల్ చేయలేదు. ఎమిషన్స్ అనేవి ఎగ్జాస్ట్ దగ్గర ఎక్కువ రిలీజ్ అవుతుంది. దీనివల్ల మన ప్రకృతికి హాని. కార్బొరేటర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్స్ అదేవిధంగా టెంపరేచర్లపై ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి దీని యొక్క ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ మిక్స్చర్స్ అన్నవి వాటిపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా కార్బొరేటర్ కోల్డ్ కండిషన్స్లో ఇంజిన్ అన్నది త్వరగా స్టార్ట్ అవ్వదు. ఇది ఫ్రెండ్స్ కార్బొరేటర్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. మీకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.